హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్పాట్ మిక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే బిగ్ హాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. సో కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ అవి చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో నార్మల్లీ ఈ వీడియోలో మేము వాషింగ్టన్ DC వెళ్తున్నాం. సో అక్కడ వాషింగ్టన్ DCలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఇప్పుడు టైం అయితే 3:45 అయింది. సో అక్కడికి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో తెలీదు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 5 hours అనమాట, న్యూ జెర్సీ నుండి. సో ఈరోజు నైట్ హోటల్లో స్టే చేసి రేపు మార్నింగ్ సిటీ చూడడానికి వెళ్తాం అనమాట. సో మీరు కూడా ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. నువ్వు ఆటోలో పెట్టావు. మందే అంతా మందే. దీంట్లో మళ్ళీ స్టార్ట్ చేసాం జర్నీ. అది ఇది కూడా ఇంకా ఎగ్జాక్ట్ సన్సెట్ టైం వ్యూ. బిల్డింగ్ అనమాట. సో దాని కైండ్ ఆఫ్ వర్క్స్ అవన్నీ జరుగుతాయి అనమాట. సీక్రెట్ వర్క్స్ కానీ ఇంకా వేరే అదర్ వర్క్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన అందులో జరుగుతాయి అనమాట. సో ఇది కంప్లీట్గా హిస్టారిక్ ప్లేస్లా చెప్పుకోవచ్చు. అసెంబ్లీస్ చాలా ఉన్నాయన్నమాట ఈ వాషింగ్టన్ DCలో. దిస్ ద లుక్ ఆఫ్ వాషింగ్టన్ DC. సో వీఆర్ ఎంటరింగ్ అనమాట. మేము డైరెక్ట్ హోటల్ రూమ్కి వెళ్ళిపోతున్నాము. చూడు అప్పటికి మాకు టైం 10:30 అరౌండ్ అట్లా అయిందనమాట. సో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జాక్ట్ బిల్డింగ్ ఆక్టగాన్. ఇది అనమాట. ఈ బిల్డింగ్ అసలు ఎంత పెద్దగా ఉందో, లైక్ పెంటగాన్ 5 sides ఉంటాయి కదా. సో అలాగే ఉంది. ఎంత పెద్ద పార్కింగ్ లాట్. సో ఈ టైంలో కూడా చాలా పార్కింగ్స్ ఉన్నాయన్నమాట. లైటింగ్ ఎట్లా పెట్టాడు అది కనిపించడానికి. ఇవన్నీ కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ మాన్యుమెంట్స్ అనమాట. సో మీరు చూస్తారు రేపు మార్నింగ్ ఇంకా ఎక్కువగా వెళ్ళిన ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటికి వెళ్ళినప్పుడు చూస్తారు.
రూమ్కి వచ్చేసాం. ఇది రూమ్ ఎగ్జాక్ట్గా. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుదాము. సో ఇట్స్ ఆల్మోస్ట్ 10. సో ఇప్పుడు లింకన్ మెమోరియల్కి వెళ్దాం. ఒకసారి సిటీ అంతా చూసేద్దాం. దాని తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి రేపు మార్నింగ్ అని రాత్రి చూస్తున్నాం అనమాట. జస్ట్ అలా వెళ్ళి చూసేసి వచ్చాడు. సో వీఆర్ స్టార్టింగ్ టు వైట్ హౌస్ అనమాట. వైట్ హౌస్ చూసేసి తర్వాత అసలు మెయిన్ అదే కదా దానికి వెళ్దామని చెప్పి మ్యాప్ పెట్టారు. 1.1 మైల్ ఉంది. 6 minutes డ్రైవ్ అనమాట. మనం దిగేది ఏం లేదు, జస్ట్ కార్ చూడడమే ఎలా ఉంది అని చెప్పి. సో ఫైనల్లీ వీఆర్ హెడ్ ద వైట్ హౌస్ అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా వైట్ హౌస్. ఇది వైట్ హౌస్ అనమాట. సో ఎట్ లాస్ట్ మన వైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. అరౌండ్ 11 o'clock అనుకుంటా. కార్ పార్కింగ్ ఎక్కడో దొరికింది. 10 minutes వాక్ చేసుకుంటూ ఎండలో, మామూలు ఎండలు లేవు, చూడ్డానికి వచ్చేసాము. చాలా బాగుంది. అక్కడ కాసేపు వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ వచ్చేసామన్నమాట. స్టార్ట్ అయిపోయాము. వేరే ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. లింకన్ మెమోరియల్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి డ్రైవ్ అరౌండ్ అది కూడా అంతే 10 minutes 15 minutes అన్నీ దగ్గరే ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనకి ఛాలెంజింగ్ ఏంటంటే పార్కింగ్ దొరకడం ఒకటే ఛాలెంజింగ్. And so that being on here, that guy was like, I still have that towel. Of all the things, he said a lot of men were getting on that towel and everything. They get a new towel. That was it. So we're going to go down there. Oh. పీపుల్ అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా సమ్మర్ కదా, వెకేషన్స్. చూసారా, లింకన్ స్టాచ్యూ అన్నమాట. ఎంత బాగుందో, చాలా రియలిస్టిక్గా ఉంది. మీరే చూసేయండి. చాలా హైట్లో ఉందన్నమాట. అసలు స్లాబ్కి అసలు చాలా బాగుంది, బాగా అనిపించింది. అండ్ లింకన్ గురించి కొంచెం హిస్టరీ అది ఉంది, ఎప్పుడు బిల్డ్ చేశారు అండ్ వాట్ ఆల్ అనేసి. సో అదొక
ఇదొక సింబాలిక్ ప్లేస్ అనమాట. ఏంటంటే దీని స్టోరీ లైక్ వరల్డ్ వార్ 2లో అందరూ ఎవరైతే వారియర్స్ అందరూ కూడా ఆఫ్టర్ వార్ ఇక్కడ వచ్చి కాళ్ళు ఈ వాటర్లో పెట్టి రిలాక్స్ అయ్యారనమాట. సో దానికని చెప్పి సింబాలిక్గా ఆ పాండ్ ఇంకేదైతే అన్ని కంట్రీస్ యూరోప్లో ఉన్న ఏదైతే సిటీస్ ఉన్నాయో అవన్నీ ఆ స్టేట్స్ అన్ని పేర్లు చుట్టుపక్కల అన్నిట్లో రాసినాయి అనమాట. సో అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇంకా వేరే అన్నీ చూద్దామని చెప్పి ఇంకా కార్లో వెళ్ళిపోతున్నాం. అప్పటికే ఎగ్జాస్టెడ్ అయిపోయాం, అసలు చాలా ఎండకి నడిచి చాలా వాక్ చేయాల్సి వచ్చింది. సో ఓపిక అంతా అయిపోయి ఇంకా ఓకే కార్లోనే వెళ్దాం అన్నట్టు చెప్పి సో అన్నీ చూస్తున్నాం అనమాట. ఇక్కడ పార్లమెంట్స్ అవేవో ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ చూడడానికి అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు మనం 20 minutes దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట. అది టూర్ గైడ్ అండ్ దిస్ ద టికెట్. ఒక కార్కి వచ్చేసి $20 అనమాట. సో వాటర్ ఫాల్ చూసేయండి. కొంచెం చాలా ఎక్కువగా నేచర్ నచ్చింది. సో నేచర్ చాలా ఇష్టపడే వాళ్ళు ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దగా వాటర్ ఫాల్స్ ఉండవు, కానీ ద నేచర్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. అసలు చుట్టుపక్కల ఏవీ వినిపించట్లే, ఆ వాటర్ సౌండ్ ఇంకా అవి తప్ప
చాలా బాగుంది. దీనికి మొత్తం 3 స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి అన్నీ వెళ్ళిన డిఫరెంట్ వ్యూస్ కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది. అండ్ ఆల్సో మీరు డీసీలో ఎక్కడైనా లైక్ కార్ లేకుండా నార్మల్గా వెళ్ళాలి అనుకుంటే బస్ సర్వీస్ కూడా ఉండిద్ది అనమాట. అక్కడ 18 లొకేషన్స్లో తిప్పుతారనమాట బస్సు, టూరిస్ట్ స్పాట్స్ అన్నీ. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే అది చెయ్యండి. ఇది ప్రైస్ వచ్చి అరౌండ్ $80 per person అనుకుంటా. సో ఎవరైనా బస్లో ఈజ్ ఎనీవన్ వాంట్స్ టు గో ఫర్ బస్, అది కూడా అవైలబుల్ అనమాట. ఒక ఆప్షన్ ఉండింది మీకు. సో మీకు కావాలంటే ట్రై చేయొచ్చు. సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. అది కూడా చిన్నగా కాదు, చాలా పెద్ద చినుకులు పడ్డాయి అన్నమాట. ఇక్కడ అందరూ మంచిగా పిక్నిక్లా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఎంజాయ్ చేస్తున్నారు డే అంతా. ఇండియాలో వనభోజనాలు గుర్తొచ్చాయి. మీరు ఎప్పుడైనా వాషింగ్టన్ డీసీ వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కమెంట్ చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను డే అంతా కూడా, 2 days కదా. సో ఫైనల్గా బాల్టిమోర్ని వచ్చేసాం. సో లంచ్ చేసేసి సో మళ్ళీ రిటర్న్ అయ్యాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఎవరైతే ట్రిప్కి వెళ్ళాలనుకున్నారో షేర్ చేయండి.